హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హనుమాన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మూవీ స్టార్ట్ అవుతూనే మైకల్ని చూపిస్తారు. మైకల్కి సూపర్ హీరో అవడం తన డ్రీమ్. సూపర్ హీరో అవటానికి రకరకాల విన్యాసాలు తన ఫ్రెండ్స్తో స్కూల్ డేస్లోనే చేస్తూ ఉంటాడు. తను చూసిన ఫిలిమ్స్లో చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అతన్ని. ఎప్పటికైనా సూపర్ పవర్స్ రావాలని చెప్పి తన తల్లిదండ్రులని సూపర్ పవర్స్ రాకుండా ఆపేస్తున్నారు అని చెప్పి వాళ్ళని కూడా మర్డర్ చేస్తాడు మైకల్. తనకి సిరి అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. తను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. మైకల్ పెద్ద అయిన తర్వాత కూడా తనకి సూపర్ మ్యాన్ పిచ్చి అస్సలు వదలదు. తన ఫ్రెండ్ సిరితో సూపర్ మ్యాన్లా సూట్ తయారు చేయించుకుంటాడు. సిరి పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసి పెద్ద పెద్ద హై థింగ్స్తో బుల్లెట్ ప్రూఫ్ సూట్ కంటే కూడా హై పవర్ ఉండే సూట్ని తయారు చేస్తాడు. దాంతో మైకల్కి పవర్ సూట్లో ఉంటే సరిపోదు, నా నరాల్లో ఉండాలని, అలాంటి పవర్ ఎక్కడుందో కనిపెట్టాలని చెబుతాడు. అలా సీన్ కట్ చేస్తే తను కావాలనుకున్న పవర్ ఎక్కడుందంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి రక్తంతో తయారైన రుద్రమణిలో ఉంటుంది. అది ఒక ప్రదేశంలో ఉంది. ఆ ఊరు పేరు కూడా ఆంజనేయ స్వామి అని పెట్టుకుంటారు ఆ ఊరు ప్రజలు. ఈ ఊరిలోనే హనుమంతు అనే వ్యక్తి ఉంటాడు. ఇతడే మన మూవీ హీరో. హనుమంతు ఒక దొంగ. అలా అని చెడ్డ దొంగ ఏమీ కాదు, మంచి దొంగే. అప్పుడప్పుడు డబ్బు కోసం చిన్న చిన్న జేబు దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఈ ఊరిలో కోటి అనే ఒక కోతి ఉండేది. కోతి చెట్టులో ఉన్న మామిడికాయల పండ్లను తింటూ ఉంటే దానికి తనకు దక్కకుండా హనుమంతు గుర్రెలతో దాన్ని తీసుకెళ్లి ఊళ్ళో ఉన్న పిల్లలకి పనిచేస్తూ ఉంటాడు. దీంతో కోటిగాడు, చెప్తారా, నాకు రావాల్సిన పండ్లు నాకు దక్కకుండా చేస్తావా అని ఏదో ఒక రోజు నీపై రివెంజ్ తీర్చుకుంటా అని అనుకుంటూ ఉంటాడు కోటి. ఈ ఊర్లోనే గజపతి అనే అతను ఉంటాడు. ఇతను చెప్పిందే వేదం, అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఆ ఊర్లో ఎలక్షన్స్ ఉండవు. ఒకవేళ గజపతికి ఆపోజిట్గా ఎవరైనా వస్తే తనతో కుస్తీలో పోటీ పడి పాలగాడు స్థానాన్ని సంపాదించుకోవాలి. కానీ ఎవరూ ఆ గజపతిని ఓడించలేరు. గజపతి చాలా పవర్ఫుల్. గజపతి ఊళ్ళో పన్నులు వసూలు చేస్తూ ఉంటాడు. ఎవరైనా కట్టకపోతే వాళ్ళ ఇంట్లో వస్తువులను తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. హనుమంతు ఫ్రెండ్ కాశీ పన్ను చెల్లించలేకపోవడంతో తన దూడని తీసుకెళ్తూ ఉంటారు. దాంతో హనుమంతు వాళ్ళతో ఫైట్ చేస్తాడు. కానీ వాళ్ళ చేతుల్లో బాగా దెబ్బలు తింటాడు హనుమంతు. ఏంట్రా ఇలాగైంది అని కాశీ అడిగితే, మనకి కొట్టేయడం తప్ప కొట్టడం తెలవదు మావా అని అంటాడు. రే కాశీగా, నువ్వేం బాధపడకు, తీసుకెళ్ళింది చిన్నదోడనే కదా, నేను వాడి చైన్ కొట్టేశానని చెప్తాడు హనుమంతు. దీన్ని తీసుకెళ్ళి అమ్మి నువ్వు మళ్ళీ నీ దూడను నువ్వు తెచ్చుకో అని చెప్తాడు. వేసవికాలం వచ్చింది. సమ్మర్ హాలిడేస్కి ఆ ఊళ్ళోకి మీనాక్షి అనే అమ్మాయి వస్తుంది. మీనాక్షి అంటే హనుమంతుకి చాలా ఇష్టం. తను చదువుకోవడానికి పట్నం వెళ్ళి ఉంటుంది. ప్రతి సమ్మర్కి తను వస్తుంది. ఈ సమ్మర్లో మీనాక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు హనుమంతు. మీనాక్షి వచ్చిన తర్వాత కాశీ హనుమంతు తన వెనకాలే వెళ్తూ ఉంటారు. తను అసలు పట్టించుకోదు. హనుమంతుకి ఒక అక్క ఉంటుంది. తనని అమ్మలాగా చూసుకుంటూ ఉంటుంది. తను పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ హనుమంతు చూసుకునే వాళ్ళు ఉండదని, వచ్చిన సంబంధాలన్నింటినీ తనతో పాటు తన తమ్ముడు కూడా తన వెంట వస్తాడు అని ఒక షరత్ పెడుతుంది. కానీ దీనికి ఎవరూ ఒప్పుకోరు. తనకి ఈ విషయం తెలియక హనుమంతు, నీకున్న నోరుకి నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే అని అంటాడు. వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న తగాదాలు, గొడవలు వస్తుంటాయి. వీళ్ళకి ఒక బామ్మ ఉంటుంది. తను ఎప్పుడు చూసినా హనుమంత్ చేసే అల్లరి గురించి వాళ్ళ అక్కకి చెబుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని అంటుంది. హనుమంతు ఇంట్లో వాళ్ళ అక్క దాచిన డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అది తెలిసి వాళ్ళ అక్క, ఎక్కడ తీసావో అక్కడే పెట్టు, లేదంటే పలానా వ్యక్తికి ఇవ్వాల్సిన వాళ్ళకిచ్చేయి అని చెబుతుంది. సీన్ కట్ చేస్తే గజపతి దగ్గర ఒకతను కుస్తీలో తలపడి బాగా దెబ్బలు తింటూ ఉంటాడు. మీనాక్షి అతన్ని చూసి జాలేసి, ఎందుకంటే మీరు ఆ కుస్తీ పేరుతో జనాలను చంపుతున్నారని, మీకు ఎదురు తిరిగిన వాళ్ళని ఇలా చంపేస్తున్నారు అని అడుగుతుంది. ఈ ఊరికి ఒక నాయకుడు కావాలి. ఇంకా ఎన్ని రోజులు ఈ పాలెగాళ్ళు పాలిస్తూ ఉంటారు? అప్పట్లో అయితే బందిపోట్లు ఉన్నారని, బందిపోట్లు వస్తారని ఊరు చుట్టూ పాలెగాళ్ళని పెట్టేవారు. ఇప్పుడేమీ ఆ బందిపోట్లు రావట్లేదు కదా, ఎందుకని మరి ఊరికి పాలగాడు అని అంటుంది. ఎవరి రక్షణ కోసం మీరు ఈ పన్ను చెల్లిస్తున్నది? మీకు ఒక నాయకుడు కావాలని, అది ఏదో మీరే ఎన్నుకోండి అని అక్కడున్న వాళ్ళందరితో చెప్తుంది. దాంతో గజపతికి మీనాక్షి మీద కోపంతో, ఏంటి బందిపోట్లు ఊళ్ళోకి రావట్లేదనే కదా తను అనుకుంటుంది. నిజంగానే బందిపోట్లు వస్తే ఎలా ఉంటుందో చెప్పి తను ఫోన్ చేసి ఆ రోజు రాత్రి బందిపోట్లలో కొంతమంది మనుషుల్ని పంపిస్తాడు. మీనాక్షి అలాగే కొంతమంది ఆ ఊళ్ళో వస్తుంటే బందిపోట్లు అందరి మీద అటాక్ చేసి చంపుతూ ఉంటారు. మీనాక్షి మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ హనుమంతు వచ్చి వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళతో బాగా దెబ్బలు తింటాడు. అదే సమయంలో అక్కడికి ఒక మహర్షి వచ్చి జరుగుతుందంతా గమనిస్తూ ఉంటాడు. హనుమంతుని బందిపోట్లు కత్తితో పొడిచి నదిలో వేస్తారు. తనని పొడుస్తుంటే హనుమంతు మీనాక్షిని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. మీనాక్షి తన గురించి ఒకతను బలైపోయాడని చెప్పి చూస్తూ ఏమీ చేయలేక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హనుమంతు నది లోపల పడిపోయిన తర్వాత బందిపోట్ల నుంచి మీనాక్షిని రక్షిస్తుంటే తన చైన్ తెగిపోయి హనుమంతు చేతికి చిక్కుతుంది. తను నీటిలో మునిగిన తర్వాత ఆ చైన్ నీటి లోపల వెళ్తూ ఉంటే దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు హనుమంతు. అలా ఆ చైన్ కోసం రుద్రమణి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది ఆ చైన్. దానిని తాకిన వెంటనే హనుమంతుకి పవర్స్ వస్తాయి. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నా కోసం అనవసరంగా ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పి
గట్టు మీద నిలబడి మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. ఒక చిన్న గోలీ తనకి అక్కడ కనిపిస్తుంది. గోలీ చూడగానే చిన్నప్పటి నుంచి తనను ఇష్టపడ్డ ఒకతను తను ఇప్పుడు కూడా తనను కాపాడని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత పంచాయతీకి మీనాక్షిని పిలిచి గజపతి మిగతా వాళ్ళని ఏమన్నారంటే, ఏమన్నావు, బందిపోట్లు లేదు అని అన్నావు కదా, ఇక ఊళ్ళోకి రాదు అని అన్నావు కదా, ఈ ఊర్లో బందిపోట్లు వస్తూనే ఉంటారు, నిన్న రాత్రి వచ్చారు కదా, నువ్వు చెప్పింది అబద్ధం, అందరి ముందు సారీ చెప్పమని అడుగుతాడు. మీనాక్షి వాళ్ళ తాతయ్య మీనాక్షి బదులు సారీ చెబుతాడు. గజపతికి నది ఒడ్డున హనుమంతు కొట్టుకుపోవడంతో ఇంటికి తీసుకొని వెళ్తాడు. తన ఒంటి మీద ఉన్న గాయాలు చూసి తట్టుకోలేక వాళ్ళ అక్క ఆ ఊర్లో నాటు వైద్యం చేసే అతనితో వైద్యం చేయిస్తుంది. అతడు నేను చేయాల్సింది చేశాను, తనను ఆ దేవుడే కాపాడాలని చెప్తాడు ఆ డాక్టర్. ఆ తర్వాత వెళ్తూ రావడంతో తన కళ్ళలో తను కళ్ళు తెరుస్తాడు. తను కళ్ళు తెరిచిన వెంటనే తను నది నుంచి వచ్చిన మణి చూడగానే ఆ కిరణాలు తన కంటి మీద పడి తన ఒంటి మీద ఉన్న గాయాలని మాయమైపోతాయి. తనకి ఏమీ అర్థం కాదు. ఇక అక్కడి నుంచి బయటికి వచ్చి తలుపు దగ్గరికి రాగానే 2 తలుపులు తన 2 చేతులకి వస్తాయి. హనుమంతుకి ఇంత పవర్ ఎక్కడ వచ్చిందా అని తెలియదు. సరిగ్గా అప్పుడే హనుమంతు ఫ్రెండ్ కాశీ మీనాక్షిని తీసుకొని వస్తాడు. నది లోపల నుంచి గాయాలతో హనుమంతు బయటికి వచ్చాడు అని, నిన్ను కాపాడింది అతనే అని చెప్పి తీరా అక్కడికి వచ్చి చూస్తే హనుమంతు ఒంటి మీద ఒక్క గాయం కూడా ఉండదు. మీనాక్షి ఎందుకురా నాకు అబద్ధం చెప్పి తీసుకొచ్చావని చెప్పి మీనాక్షి కాశీని బాగా కొడుతుంది. తర్వాత హనుమంతు తన దగ్గర ఉన్న మీనాక్షి చైన్ తనకిచ్చి నేనే నిన్ను కాపాడాలని చెప్దామని అనుకుంటే అప్పుడే గజపతి మనుషులు కొంతమంది హనుమంతు కళ్ళకు గంతులు కట్టి ఏంటిరా ఎక్కడిరా ఈ చైన్ అని ఆట పట్టిస్తూ ఉంటారు. అప్పుడే హనుమంతు వాళ్ళని ఇలా అనేసరికి వాళ్ళు ఒక్కొక్కరు ఫుట్బాల్లా ఎగిరిపోతూ ఉంటారు. దాంతో హనుమంతుకి ఏమీ అర్థం కాదు. నేను జస్ట్ ఇలా ముట్టుకోగానే ఎగిరిపోతున్నారేంటి అని అనుకుంటాడు. హనుమంతు చేతిలో తన్నులు తిన్న వాళ్ళు కూడా ఏమైంది ఇతనికి ఇంత దయ్యం పట్టిందా అని అనుకుంటారు. ఆ తర్వాత అక్కడికి మీనాక్షి రావడంతో చూడు మీనాక్షి, నిన్ను కాపాడింది, ఇదిగో నీ చైన్ నా దగ్గర ఉంది అని చూపిస్తే చైన్ ఉండదు. చైన్ కోటి అనే కోతి కొట్టేసి ఉంటుంది. ఇట్స్ రివెంజ్ టైం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిన్న నైట్ నేను కాపాడింది నేను కావాలంటే ఇప్పుడు చూడు వీళ్ళని ఎలా కొడతానో అని చెప్తాడు. కానీ మనీ పనిచేయదు. సాయంకాలం అయిపోయింది. సూర్యుడు ఉన్న టైంలోనే ఆ మనీ సూర్యకిరణాలపై పడ్డప్పుడే ఆ పవర్ వస్తుంది. ఈ విషయం హనుమంతుకి తెలియక మనీ వల్ల నిజమైన పవర్స్ లేవు అని చెప్పి ఆ రోజు నైట్ అడుగుతాడు. కానీ ఆ మనీ ఏమీ చెప్పదు. అలా ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత ఉదయం సూర్యకిరణాలు పడగానే మౌనిపై పవర్స్ వస్తాయి. అప్పుడు అర్థమవుతుంది హనుమంతుకి సూర్యుడు ఉన్నప్పుడే రుద్రమణి పవర్స్ పనిచేస్తాయని. ఆ తర్వాత కాశీ దగ్గరికి వెళ్ళి రుద్రమణి దగ్గర ఏదో పవర్ ఉందిరా, నాకు సూపర్ పవర్స్ వచ్చాయంటే కాశీ నమ్మడు. నువ్వు ఏదైనా చేసి చూపించు అప్పుడు నమ్ముతా అని అంటాడు. మనోడు తెలుగు సినిమా హీరోయిన్స్ లాగా అందరూ చేస్తూ ఉంటాడు. కానీ కాశీ నువ్వు బాలయ్యలా చేసి ట్రైన్ ఆపు అప్పుడు నమ్ముతా అని అంటాడు. హనుమంతు తొడగొట్టి బాలయ్యలా చేసి ట్రైన్ ఆపాలని చూస్తాడు. కానీ ఆగదు. ఆ ట్రైన్ గుద్దుకుంటుంది. ఆ తర్వాత చూస్తే హనుమంతు బతికే ఉంటాడు. నిజంగానే నీకు సూపర్ పవర్స్ ఉన్నాయిరా అని చెప్పి కాశీ తీసుకువెళ్తాడు. అదే ఊరిలో గుణేశ్వరరావు అనే వ్యక్తి ఉంటాడు. తను కిరాణం నడుపుతూ ఉంటాడు. కోతి చైన్ మీనాక్షి చైన్ గుణేశ్వరరావు కొట్టి దగ్గరికి తీసుకొని వస్తుంది. అదే టైంలో గుణేశ్వరరావు కోతికి అట్టుపండిచ్చి ఆ చైన్ లాక్కుంటాడు. ఆ తర్వాత కాసేపటికి గుణేశ్వర దగ్గరికి మీనాక్షి వస్తుంది. ఆ రోజు నైట్ నువ్వేనా కాపాడింది అని ఆ చైన్ చూసి అంటుంది. అప్పుడు గుణేశ్వరరావు అవును నిన్ను కాపాడింది నేనే అని ఐ లవ్ యూ అని చెప్పి ఆ చైన్ మీనాక్షికి ఇస్తాడు. ఈ విషయం కాశీకి హనుమంతుకి తెలిసి ఏంట్రా వీడు ఇలా చేశాడని అనుకుంటాడు. సరిగ్గా అదే టైంలో ఆ ఊర్లో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోబోతుంటే మీనాక్షి చూసి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంది. పండిన పంటంతా పనులకి మీదనే గజపతి లాగేసుకున్నాడు, ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే ఇలా చేశానని చెప్తాడు. దాంతో మీనాక్షి కోపం వచ్చి గజపతి దగ్గరకు వెళ్ళి తనని గట్టిగా నిలదీస్తుంది. సరే ఇప్పుడేంటి, నేను ఇదంతా ఆపేయాలని నువ్వు నాతో కుస్తీ ఆడి గెలు, నేను ఆపేస్తా అని అంటాడు గజపతి. దీంతో అక్కడ ఉన్న కాశీ హనుమంతు గుణేశ్వరరావుని తన కోసం ప్రాణాలైనా ఇస్తా అన్నావు కదా, ఇప్పుడు ఆ గజపతితో తలపడు అని అంటారు. గుణేశ్వరరావు మీనాక్షితో నేను కాదు నిన్ను కాపాడింది, ఆ రోజు నువ్వేదో బాగుంటావని చెప్పి అలా చెప్పాను, నేను ఇక్కడంటే తలపన్ను గజపతితో అని చెప్పి నా బాడీ చూడు వాడి బాడీ చూడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. హనుమంతు నేను పోటీలో ఉంటానని పాల్గొంటాడు. మీనాక్షికి బదులుగా హనుమంతు గజపతితో పోటీలో రుద్రమణి పవర్తో చూసుకుంటానని అనుకుంటాడు. పోటీలో దిగిన వెంటనే మబ్బులు సూర్యకిరణాలు పడి రుద్రమణి పనిచేయదు. దాంతో వాళ్ళ చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు హనుమంతుడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సూర్యకిరణాలు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి రుద్రమణి మీద పడి సూర్యకిరణాలు ఆ పవర్స్ వస్తాయి. దాంతో ఊళ్ళో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపడేలా గజపతిని మిగతా వాళ్ళందరినీ బాగా కొడతాడు హనుమంతు. కుస్తీలో పోటీ పడి గెలుస్తాడు. దీంతో అందరూ హ్యాపీగా గజపతిని ఓడించినందుకు చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మీదట వీళ్ళే పాలించుకోవచ్చని మనకు ఒక నాయకుడు వచ్చాడని ఇప్పటిదాకా హనుమంతుని దొంగగా చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇతన్ని ఎలా ఓడించాడని సరిగ్గా అప్పుడే మైకేల్ తన ఫ్రెండ్ సిరి హెలికాప్టర్లో వచ్చి మీ ఊరికి మంచి చేయడానికి వచ్చాను, మీకు ఏం కావాలన్నా చెప్పండి అని అంటాడు.
మీకు దీనివల్ల ఏం ఉపయోగం అని అక్కడున్న వాళ్ళంతా అడిగితే ఇది జస్ట్ సోషల్ సర్వీస్ అని అంటాడు. అప్పుడు మీనాక్షి మా ఊరికి హాస్పిటల్ కావాలని అడుగుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతకుముందు బందిపోట్లు వచ్చినప్పుడు ఒక ఋషి వచ్చాడు కదా, అతను ఇప్పుడు ఇదంతా గమనిస్తూ ఉంటాడు. మైకల్ అండ్ సిరి ఈ ఊరిలో బాగు చేయడానికి ఆ ఊరికి రావడానికి రీజన్ ఏమిటంటే ఆ ఊరిలో సూపర్ పవర్ ఉంది, అది కూడా హనుమంతు దగ్గర ఉందని. ఎలాగైనా మైకల్ దాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి వస్తాడు. మైకల్ హనుమంతుకి పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అడిగితే కాశీ ఇచ్చే బెదపాల వల్ల తాగటం వల్ల నాకు ఇంత బలం వచ్చిందని హనుమంతు చెబుతూ ఉంటాడు. అలా కాశీ బిజినెస్ని బాగా డెవలప్ చేస్తాడు. ఆ తర్వాత మీనాక్షి చెప్పినట్టు హాస్పిటల్ కట్టించాలని ఒక ప్లేస్లో జేసీబీని తెచ్చి క్లీన్ చేస్తూ ఉంటే ఒక రాయిని జేసీబీ ఎత్తడానికి కాదు, మైకల్ దాన్ని ప్లాన్ చేసి ఇప్పుడు దాన్ని వదులుతాను, ఇప్పుడు తెలుస్తుంది హనుమంతుకి ఎక్కడి నుంచి పవర్స్ వస్తాయో అని అంటాడు. ఆ రాయిని జేసీబీలో తీసి మనుషుల మీద పడేలా చేస్తాడు. అలా చేస్తే హనుమంతుకి సూపర్ పవర్స్ ఉంటాయి కాబట్టి తను ఆ రాయిని పట్టుకోవడానికి ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు మనకు తెలుస్తుంది అతనికి ఎలా పవర్స్ వస్తున్నాయో అని చెప్పి అని అంటాడు. అలా ట్రై చేస్తే రాయిని పట్టుకోవడానికి హనుమంతు ఏం చేస్తాడంటే రుద్రమణిని ఎవరికీ తెలియకుండా ఒక మాస్క్ అడ్డం పెట్టుకుని సూర్యకిరణాలని తన కంట్లో పడేలాగా చూసుకొని ఆ పవర్స్ని ఉపయోగిస్తాడు. ఆ తర్వాత రాయిని పట్టుకునేలాగా ఊళ్ళో వాళ్ళందరినీ కాపాడేందుకు హనుమాన్ హనుమాన్ అని అరుస్తుంటారు. ఎందుకంటే హనుమాన్ వల్లనే తనకి ఆ పవర్ వచ్చింది అని. దీన్ని చూసిన మీనాక్షి తర్వాత తను కూడా నమ్ముతుంది ఆ రోజు తనని బందిపోట్ల నుంచి కాపాడింది హనుమంతే అని. అలా తాను అర్థం చేసుకొని అమ్మయ్య మీనాక్షి తనని అర్థం చేసుకుందని హనుమంతు అనుకుంటాడు. తనకు పెళ్లి చేసుకోవాలని తను తాతని ఒప్పించాలని కాశీతో అంటే మా అక్క ఉంది కదా, మా అక్కని పెళ్ళైన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని అంటాడు హనుమంతు. దాంతో మా అక్కని ఎవరు చేసుకుంటారు, తనకి నోరు ఎక్కువ అంటే అప్పుడు మా బామ్మ కోపం వచ్చి అరే ఏం మాట్లాడుతున్నారా, మీ అక్కకి ఇంతవరకు పెళ్లి కాకుండా ఉందంటే దానికి రీజన్ నువ్వే, పెళ్లి సంబంధానికి వచ్చిన వారందరితో నాతో పాటు మా తమ్ముని కూడా వస్తాడంటే వాళ్ళు దానికి అంగీకరించట్లేదు, దీంతో మా అక్క నా మీద ఎంత ప్రేమ పెంచుకుంది అని నేనే తనను అర్థం చేసుకోలేదని హనుమంతు చాలా ఫీల్ అవుతాడు. అప్పటి నుంచి అక్కకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. దీంతో హనుమంతు వాళ్ళ అక్కకి షాకింగ్గా అనిపిస్తుంది, ఏంటి వీడు సడన్గా మారిపోయాడని. వాళ్ళకి ఒక సంబంధం కూడా చూస్తాడు. మైకల్ అండ్ సరి వీళ్ళిద్దరూ కలిసి హనుమంతుని కిడ్నాప్ చేసి నీకు సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అడిగితే చెప్పాను కదండి కాశీగాడి దగ్గర బెదపాలు తాగితే నాకు ఈ పవర్స్ వచ్చాయని అంటాడు. ఇంకా నయం ఈ రాయిలో సూపర్ పవర్స్ లేవు అని రుద్రమని తీసుకొని గాల్లో ఎగరేస్తూ ఉంటే అలా ఆడుతున్నప్పుడు అదే నిజం చెప్పు నీకు సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని సిరి అంటుంటే ఆ వీడియో కాల్లో ఇదంతా మైకల్ చూస్తూ ఉంటాడు. రుద్రమన్ని రాయిని అనుకొని సిరి పైకి కిందికి క్యాచ్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి ఆ రుద్రమన్లోంచి పవర్స్ వస్తున్నాయని అర్థం చేసుకుని సిరికి చెప్పడం కంటే ముందే హనుమంతు తన పవర్స్ యూజ్ చేసుకొని అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మైకల్కి తనకి సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైపోతుంది. ఆ తర్వాత మీనాక్షి మీదకి కొంతమంది బందిపోట్లు అటాక్ చేశారు. అయితే ఈసారి హనుమంతు పక్కన ఉండటంతో తానే కాపాడతాడు. ఈసారి మైకల్ సిరితో ఈ ఊరి అంతటిని నేను అంతం చేయాలనుకుంటున్నాను ఈ సూపర్ పవర్స్ కోసం అని అంటాడు. దీంతో సిరి ఏం మాట్లాడుతున్నావు సార్, మీరు సూపర్ హీరో అవ్వాలని సూపర్ విలన్ అయ్యేటట్టు ఉన్నారు, ఈ ఊరు మొత్తం ఏం తప్పు చేసిందని మీరు చంపేస్తారు అని అంటాడు. నువ్వు ఇలా మాట్లాడతావని చెప్పి సిరిని కొట్టి ఆ తర్వాత సిరిని కూడా చంపేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతమంది మనుషుల్ని పంపి హనుమంతు మీద చంపి రుద్రమని తీసుకుందామని చెప్తాడు. ఆంజనేయ స్వామి రక్తంతో తయారైన రుద్రమని హనుమంతు దగ్గర ఉండటం వల్ల వాళ్ళందరినీ చంపేసి తనను తాను కాపాడుకుంటాడు. ఆ తర్వాత ఇదంతా చేస్తుంది ఎవరా అని డౌట్ వచ్చి మైకల్ దగ్గరికి వెళ్ళి తన రూమ్ చెక్ చేస్తే మైకల్ ఈ ఊరికి రుద్రమని కోసం వచ్చాడని తెలుస్తుంది. నెక్స్ట్ డే హనుమంతు వాళ్ళ అక్కకి పెళ్లి జరుగుతుంటే అదే టైంలో మైకల్ అక్కడికి వచ్చి ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియోలో హనుమంతు మైకల్ రూమ్లోకి వచ్చి వీడియో తీస్తున్నట్టు దొంగతనం చేశాడని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా దొంగతనాలు బానే లేదు అని సూట్ కేసు కొట్టేశాడు అని, ఆ సూట్ కేసులో డబ్బు పోయినా పర్లేదు కానీ మా తాతల కాలం నుంచి ఒక మనీ ఉందని చెప్తాడు. అది ఇస్తే చాలని అంటారు. వాళ్ళక్క జరిగిన అవమానం చాలు అని ఆ రుద్రమణిని తనకిచ్చేయమని చెప్తుంది. దాంతో హనుమంతు ఆ మనీని ఇచ్చేస్తాడు. దాంతో మైకల్ చాలా ఎగ్జైట్మెంట్గా సన్లైట్కి పెట్టి పవర్స్ తీసుకుంటూ ఉంటే ఆ మనీలో నుంచి ఒక కాంతి కళ్ళలోకి మండిపోతుంది. తనకి ఇంతకీ ఆ మనీ ఒరిజినల్ కాదని భూతద్దం అని తెలుస్తుంది. దానికి కింద పడేసి పగలగొట్టి నా మనీ ఎక్కడరా అని మళ్ళీ అడిగితే ఇంతవరకు ఊళ్ళో వాళ్ళందరూ మైకల్ చేసిందంతా ఆ మనీ కోసమే అని చెప్పి అర్థం చేసుకుంటారు. మనం అందరం కళ్ళు తెరవాలని చెప్పి ఫేక్ మనీ ఇస్తే అది నిజమని చెప్పి ఎలా అనుకున్నారా అని చెప్పి మనీ కోసమే హనుమంతు దగ్గర నుంచి తీసుకోవడానికి చెప్పి వచ్చాడని అందరూ కూడా మైకల్కి ఎగ్నెస్ట్గా మారిపోతారు. దాంతో మైకల్ వాళ్ళ మనుషులతో చెప్పి హనుమంతుని చంపడానికి ట్రై చేస్తాడు. సరిగ్గా అప్పుడే హనుమంతు వాళ్ళక్క నా తమ్ముడి మీద చేయి పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయని చెప్పి వాళ్ళతో ఫైట్ చేసి హనుమంతుని కాపాడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అక్కకి తలకి గాయం కాయడంతో స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత అతన్ని ఎలాగైనా కాపాడాలని హనుమంతు అక్క అని నేను ఎలాగైనా కాపాడుతా అని చెప్పి హాస్పిటల్కి చాలా దూరం ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా కొండపైకి వెళ్తాడు.
కానీ ఎంతకీ సూర్యుడు రాకపోవడంతో వాళ్ళ అక్క చనిపోతుంది. దీంతో నా అక్కనే నేను కాపాడుకోలేకపోయాను, ఈ ఊరిని నేను కాపాడుతానని మనీని పారేస్తాడు. చాలా బాధపడతాడు. వాళ్ళ అక్క చిన్నప్పటి నుంచి తనను అమ్మలా చూసుకుందని. ఇంకో పక్క మైకల్ ఊళ్ళోనే ఎక్కడో చోట హనుమంతుడు మనీ పడేసి ఉంటాడని ఆ మనీని కనిపెట్టాలని చెప్పి ఊరు మొత్తం వెతికిస్తూ ఉంటాడు. అలా స్మోక్ వదులుతాడు. ఆ స్మోక్ వల్ల ఊరి జనాలందరూ చనిపో స్థితిలోకి వస్తాడు. ఆ తర్వాత హనుమంతు మైకల్ని కొట్టి ఆ మనీ ద్వారా మా అక్కను కూడా కోల్పోయాను అని చెప్తుంటే సరిగ్గా అప్పుడే అంతకు ఋషి ఉన్నాయన వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు వద్దు అని విసిరేసింది సాక్షాత్తు ఆంజనేయ స్వామి రక్తంతో తయారైన రుద్రమణి అని, నువ్వు ఎందుకని వద్దని అనుకుంటున్నావో అంతటి పవర్స్ ఉన్న మనని రాక్షసుల చేతిలో పెడితే ఎలాగైనా అంతమవుతుందని చెప్పి ఈసారి ఆపాలి అని చెప్తాడు. ఎవరి చేతికి దొరకని మనీ నీ చేతికి ఎందుకు దొరికింది అని, దానికి ఏదో ఖచ్చితంగా రీజన్ ఉంటుంది అని, నువ్వు ఒక కారణ జన్ముడు అని, అందువల్ల నీకు దొరికిందని, ఎలాగైనా ఆ మనీని అతన్ని దక్కకుండా కాపాడాలని అంటాడు. దాంతో ఒక్కడిని నేనేం చేయగలను అని అంటాడు. హనుమంతుడు కూడా ఒక్కడే నేనేం చేశాను అనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చాడు అని చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు. ఆ తర్వాత ఎలాగైనా ఆ రాక్షసుడికి రుద్రమని దక్కకూడదు అని చెప్పి హనుమంతు అన్ని రకాలుగా మైకల్ మనుషులతో ఫైట్ చేస్తున్న తన వల్ల అవ్వట్లేదు. ఫైనల్లీ ఎలాగో ఆ సాక్షాత్తు ఆంజనేయ స్వామి నేనే అని తను భావించి ఆ రుద్రమని తనకు దక్కకుండా హెలికాప్టర్ని కూడా తాడుతో లాగి ఆ మనీని తనకి దక్కకుండా చేస్తాడు. ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘర్షణలో రుద్రమణి పగిలిపోతుంది. దాంతో రుద్రమణి లోపల ఉండే సాక్షాత్తు ఆంజనేయ స్వామి రక్త బొట్టు కింద పడిపోతుంటే విభీషణుడు ఇది గమనించి ఇలాంటి పరిస్థితుల్లో నీ రాక అనివార్యం హనుమ అని చెప్పి హనుమని రమ్మని పిలుస్తాడు. దాంతో ఆంజనేయ స్వామి హనుమంతుడిని కాపాడటానికై తను శ్రీరామచంద్రుని ధ్యానం చేస్తుంటే అక్కడి నుంచి వచ్చి ఆ రక్త బొట్టును హనుమంతు కళ్ళలో పడేలా చేస్తాడు. ఫైనల్గా హనుమంతుని కాపాడుతాడు హనుమంతుడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి విభీషణుడు దండం పెట్టి నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను హనుమ, నీవు శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకో అని చెబుతాడు. నీవు నీ శ్రీరామచంద్రుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది మిత్రమా అని చెబుతాడు. ఇలా మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.